గోరింట కమ్మని కోసుకొచ్చాడు, మిక్సీకి వేసి మా అమ్మ నీట్గా పట్టింది. మిక్సీకి ఎవరు వేసారు? అమ్మ. మాయ్ మిక్సీకి ఎవరు వేసారు మాయ్? నువ్వే. అయితే నీకు ఇంకా కట్లు కొట్టే వాళ్ళకి అది చెప్పను, అయితే చెప్తానుండండి. ఒక రోజు దొంగమొహం కోతుందంట. వస్తుంది కాదు కానీ ఆ దొంగమొహం కోతి అప్పుడు అడవి కొట్టే వాళ్ళు వచ్చారంట, అడవి చెట్లు కొట్టే వాళ్ళు అంటే. అప్పుడు చెట్లు కొట్టారంట, అన్నం తినేదానికి వెళ్ళారంట. అన్నం తినేదానికి వెళ్ళినప్పుడు కోతి వచ్చి కొట్టిందంట దాన్ని. అప్పుడు దాని తోక కింద పడిపోయిందంట, తెగిపోయిందంట తోక. అయ్యో అన్నప్పుడు బ్లడ్ వచ్చేసింది. అప్పుడు అందరు నవ్వుతా పోయారంట. నవ్వొచ్చా? నువ్వు నవ్వుతల్లా నాకేదైనా దెబ్బ తగిలినప్పుడు? అప్పుడు బ్లడ్ గతను అందరు నవ్వారంట. అప్పుడు పక్కన చెట్టు పైన కూర్చుందంట. చెట్టు లోపల అంటే గూడి, పక్షి గూడి లోపల దానికి దీపం కుండలాగా మరుస్తా కనిపించిందంట. దాన్ని తీసాక దాని లోపల జీని అన్నాడంట. జీని బయటకు వచ్చాక తాకని కింద పారేశాడంట. తీసుకో అని చెప్పి కింద పారేశాడంట. నీకు తెలీదా తాకన్న ఇందాకున్నిట్లంటే ఉండాలి అని చెప్తుందంట. శరీరం పైన పట్టచ్చు అని పడుతుందంట. ఆ జీని పొట్ట పైన పెట్టింది కోతికి జీని పొట్ట పైన పెట్టింది. పొట్ట పైన పెట్టాక జీని కాటలాడగా ఉందా, పొట్టన తోకల కింద ముందు నిన్నట్టే ఉండాలి అని చెప్తుందంట. అలాగే అని అప్పుడు అనకాలని చూపిస్తుందంట. అప్పుడే పడుతుందంట. దీంట్లో నీతి ఏంటి? 3 వారాలు అడిగింది కదా. 3 వారాలు అడిగింది. అడిగాను కదా. పొట్ట పైన పెట్టింది, ఇంకా కింద పడేసింది. మళ్ళీ కరెక్ట్ గా పెట్టింది. సరిపోయింది 3. లేవు పోనింది. అప్పుడు కోతి హ్యాపీగా అయిపోయింది. ఇందులో నీతి ఏంటి? తెలీదా? అయితే మా అమ్మ చెప్తుంది. నువ్వు చెప్పు, కథ చెప్పింది నువ్వు. నీతి కూడా నువ్వే చెప్పు. చెప్పు, నేను ఒకరు గుర్తు చేస్తానే. ఏంది నీతి? ఏదైనా పని చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడు చూడు, ఎవరైనా చెట్టు కొట్టేటప్పుడు తోగా చూసుకోబడి జాగ్రత్త లేకుండా చేస్తే అలాగే ఉంటుంది.